ఆంధ్ర ఊటీ న్యూస్ కి స్వాగతం. అంటే అంతకుముందు ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ, అంతకుముందు గిట్టేశ్వరు కానీ, దానికి ముందు ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేదు వీళ్ళ నాన్నగారు చిట్టుబాబు గారు ఉండేటప్పుడు కానీ వీళ్ళందరూ కూడా గతంలో ఉన్నటువంటి పూర్వీకులు అడిగితే తెలుసుకుంటారు. ఈరోజు అజ్ఞానంతో ఇప్పుడున్నటువంటి వాళ్ళు, తెలుగుదేశం కూటమిగా ఉన్నటువంటి వాళ్ళు, ట్రైబల్ మంత్రిగా పనిచేస్తున్నటువంటి సంజయ్ గారు ఇక్కడికి వచ్చి ఏదో ఆ రోజు ఏదో వాళ్ళ నాయకుల తారుగా ఏదో ఈవెంట్ ఉందని, ఆ నాయకుల ఈవెంట్కి ఏమాత్రం భంగం కలగకూడదని పండగను మార్చేస్తే ఆవిడ వేద పండితురాల, ఆవిడ గిరిజన బిడ్డ అనుకోవాలా, అమ్మవారిని ద్రోహం చేస్తున్నటువంటి అడ్డ అనుకోవాలా? ఇది చాలా ఘోరం, చాలా నేరం. అందుకనే మా స్థానిక శాసనసభ్యులైనటువంటి విశ్వేశ్వరరాజు క్లియర్గా చెప్పాడు, 10, 11, 12 అనేది పండగ ప్రకటిస్తున్నాం. ఆ పండగ ప్రాసెస్ ఒక బాడేరులో మొదలైతే అక్కడి నుంచి 12వ తారీఖునే అక్కడ ఘటాలు ఏర్పాటు చేసిన తర్వాత దాని నుంచి దిగువ ఉన్నటువంటి మా కోడూరు ప్రాంతంలో ఈ పండగ అయిన 15 రోజుల తర్వాత అక్కడ పండగ ప్రకటిస్తారు. ప్రకటించి ఆ నెలలో కోడూరు మోదమాంబ పండగ జరుగుతుంది. అక్కడి నుంచి 15 రోజుల్లో మాడుగుల మోదమాంబ జాతర జరుగుతుంది. అక్కడి నుంచి మరో 15 రోజుల నుంచి మా స్వగ్రామైనటువంటి కస్బాజానాపురంలో జూలై నెలలో మాడుగుల మోదమాంబ పండగ కేజాపురంలో జరుగుతుంది. అక్కడి నుంచి అలాగా గాంధీ గ్రామంలో ఉన్నటువంటి నర్సీపేటలో మోదమాంబ పండగ జరుగుతుంది. అక్కడి నుంచి చౌడువాడ వెళ్ళి అక్కడి నుంచి జరుగుతుంది. అక్కడి నుంచి అనకాపల్లి మండలంలో ఉన్నటువంటి కొత్తూరు నరసింగరాపేట, కేఎన్ఆర్ పేట అంటారు, అక్కడ పండుగ జరుగుతుంది. ఇదన్నీ అయ్యేసరికి మే నెలలో అమావాస్యకు ముందర 5 రోజులు ప్రారంభమైనటువంటి పండగ జూలై 31 కల్లా శ్రావణ మాసం ఎంటర్ అవ్వకుండానే అది కంప్లీట్ చేసుకుంటే అప్పటికి మోదమాంబ తాలూకా జాతర తాలూకా సంపూర్ణంగా పూర్తవుతుంది. అది అలాగా. అందుకనే మోదమాంబ అనేసరికి ఇక్కడ పుట్టుకి ఎక్కడైనా మా అందరికీ ఇంటికి వెళ్ళిపోయినటువంటి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయదారులు అందరూ కూడా కొలువై ఉన్నటువంటి ప్రతి గ్రామంలో కూడా మీకు మోదమాంబ విగ్రహాలు, మోదమాంబ దేవాలయాలు, మోదమాంబ తాలూకా జాతరలు మాకు జరుగుతాయి. ఇక్కడ ఉన్నటువంటి బాడేళ్ళు ఉన్నటువంటి ఈ ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి సీలేరులోనూ లేదంటే ఇంకో దగ్గర ఇక్కడ చింతపల్లి ఉంది. వేళ ముత్యాలం పండుగ ఎందుకు చేస్తున్నాం, మొదకొండ పండుగ ఎందుకు జరగలేదు? మోదమాంబ పుట్టుక పాడేరు పాదాలు అని అంటారు. పాదాల దగ్గర పుట్టినటువంటి అమ్మవారు కిందకి వెళ్ళి మేము మోద వేసుకుంటాం కాబట్టి నీరు కంట్రోల్ చేస్తూ మా పంటలు పచ్చడి పంటలు అవుతాయని దీనితో ఆ నమ్మకంతో ఆ విశ్వాసంతో సాంప్రదాయంగా కోడూరు తర్వాత మాడుగులు తర్వాత కేజాపురం నుంచి నర్సీపేట నుంచి చౌడువాడ నుంచి అనకాపల్లి నుంచి కేఎన్ఆర్ పేట, అలాగా ఆగస్టు కల్లా మేము జూలై 31 కల్లా జాతరలన్నీ పూర్తి చేసుకుని ముందుకు వెళ్తుంటాం. అలాంటి దాన్ని ఒక దగ్గర విఘాతం కలిగిస్తే కూటమి నాయకులు, ఒక దగ్గర అంతరాయం కలిగిస్తే అవన్నీ కూడా మళ్ళీ అమావాస్యలు దాటిపోయి అమావాస్య పూర్తి చేస్తే ఏదో అరిష్టం కూడా మే 17వ తారీఖుని ఎప్పుడైనా నేను సోషల్ మీడియాలో చూశాను. మరి దయచేసి ఇక్కడ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి పాడేరు పెద్దలందరూ కూడా మీరు పార్టీలకు అతీతంగా ఈ విషయంలో ఆలోచించి మీరు 17వ తారీఖున అమావాస్య పూటే మొదలుకున్న పండుగ చేస్తే ఎంత అరిష్టమో సార్ ఆలోచన చేయండి. అలిపిరిలో జరిగినటువంటి గతంలో అలిపిరిలో ఇలాంటి సాంప్రదాయానికి భిన్నంగా చంద్రబాబు వేయికాల మండపం గురించి చేస్తే ఏ విధంగా ఒక ఇండికేషన్ వెంకటేశ్వర స్వామి చూపించారో మోదమాంబ కూడా కూటమి నాయకులకి అలా చూపించే రోజులు దగ్గరలో ఉన్నాయని మాత్రం చెప్తున్నా. దయచేసి అలాంటి పరిస్థితులు తీసుకురావద్దు, సాంప్రదాయాలను చూట్లు పడవద్దు. మీకు రాజకీయాలు చేసుకుందంటే వేరే వేదికలు ఉంటాయి. అమ్మవారితో ఆటలాడితే అమ్మవారు అడుగు పెట్టి మిమ్మల్ని ఎక్కడ మట్టాలో మట్టేస్తుంది, ఎక్కడ తొక్కాలో తొక్కే కార్యక్రమం కూడా మోదమాంబ చూస్తుంది.